విశేషమైనటువంటి రోజు సద్గురువారం. అలాగే లౌకికంలో ఈ రోజును టీచర్స్ డేగా జరుపుతారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5th టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి మనందరికీ టీచర్, గురువు, పరం సద్గురువు శివ్ బాబా. బాబాకు మనం స్టూడెంట్స్ ఉన్నాం. ఈరోజు మురళీలో బాబా అంతా చదువు ఎలా చదువుకోవాలి, చదువుకునే సమయంలో స్థితి ఎలా ఉండాలి, మీ బుద్ధి ఎలా ఉండాలి. ఎందుకంటే టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్ని చాలా షార్ప్ మైండెడ్గా చేయాలి అని చూస్తారు. టీచర్ పిల్లల యొక్క ఉన్నతి గురించి ఆలోచిస్తారు. గురువు ఎప్పుడు కూడా తన సమానంగా తయారు చేయాలి అని చూస్తారు, తనకన్నా ఇంకా ఉన్నతంగా అవ్వాలి అని. బాబా కూడా ఈరోజు మనకి పిల్లలందరికీ ఇదే శిక్షణ ఇచ్చారు. పిల్లలు, మీరు చదువుకుంటున్న సమయంలో చాలా ఏకాగ్రత వహించాలి, చదువు పైన బాగా శ్రద్ధ పెట్టాలి, చదువుకునే సమయంలో ఆవలింతలు రాకూడదు, చాలా చురుకైన బుద్ధిగా మీరు తయారవ్వాలి అని అన్నారు. మరి శివ్ బాబాను చాలా ఉన్నతమైనటువంటి టీచర్గా, సద్గురువుగా మనం ఎదురుగా చూస్తూ బాబా ఇచ్చేటువంటి ఈరోజటి శిక్షణలని మనం విందాము. 5th సెప్టెంబర్ మురళి ఇది. మీఠే బచ్చే तुम्हें यहाँ प्रवृत्ति मार्ग का लव मिलता है. మధురమైన పిల్లలు, మీకు ఇక్కడ ప్రవృత్తి మార్గం యొక్క ప్రేమ లభిస్తుంది. क्योंकि बाप दिल से कहते हैं मेरे बच्चे. ఎందుకంటే బాబా హృదయపూర్వకంగా నా పిల్లలు అని అంటారు. बाप से वर्षा मिलता है, ये लव देहदारी गुरु नहीं दे सकते. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఈ ప్రేమ దేహదారి గురువులైతే ఇవ్వలేరు. మధురమైన పిల్లలు, మీకు ఇక్కడ ప్రవృత్తి మార్గం యొక్క ప్రేమ దొరుకుతుంది. ఎందుకంటే బాబా హృదయపూర్వకంగా నా పిల్లలు అని అంటారు. తండ్రి నుండి మనకి వారసత్వం లభిస్తుంది. ఈ ప్రేమ ఏ దేహదారి టీచర్ ఇవ్వలేరు అంటున్నారు. ఇవ్వగలరా? టీచర్స్ ఎప్పుడైనా స్టూడెంట్స్ని ప్రేమగా మీరు నా పిల్లలు అని అంటారా? లేదు. మరి పిల్లలు ఎప్పుడు చూసినా తల్లి తండ్రి దగ్గరికి వెళ్తే ఉన్న సంతోషం టీచర్ దగ్గరకు వస్తే ఒక భయము, ఒక రకమైన చింత, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనే ఆలోచన ఉంటుంది. కానీ మనకైతే బాబా ప్రవృత్తిలో, ఒక ఫ్యామిలీలో ఎలాంటి ప్రేమనైతే పరస్పరం పంచుతారో పిల్లలకి, అలా తండ్రి టీచర్ అయి చదివిస్తూ మనకి ప్రేమని పంచుతూ ఉన్నారు. ప్రశ్న: जिन बच्चों की बुद्धि में ज्ञान की धारणा है, शुरुड़ बुद्धि है, उनकी निशानी क्या होगी? ఏ పిల్లల బుద్ధిలోనైతే జ్ఞాన ధారణ జరుగుతుందో, చురుకైన బుద్ధి కలవారిగా ఉంటారో, వారి గుర్తులు ఏమిటి? జవాబు: उन्हें दूसरों को सुनाने का शौक होगा. వాళ్ళకి ఇతరులకి జ్ఞానాన్ని వినిపించాలి అనే అభిరుచి ఉంటుంది. ఉన్కి బుద్ధి మిత్ర సంబంధియో ఆది మే భట్కేగి నహి. వారి బుద్ధి మిత్ర సంబంధికుల వైపు భ్రమించదు. शुरुड़ बुद्धि जो होते हैं वह पढ़ाई में कभी उदासी आदि नहीं लेंगे. చురుకైన బుద్ధిగా ఎవరైతే ఉంటారో వారెప్పుడు చదువులో ఆవలింతలు తీయరు. స్కూల్ మే కభీ ఆంకే బంద్ కర్కే నహీ బైఠేంగే. స్కూల్లో ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడం అయితే జరగదు కదా. జో బచ్చే తవాయి హోకర్ బైఠతే, జిన్కి బుద్ధి ఇధర్ ఉధర్ భటకती रहती है, वह ज्ञान को समझते ही नहीं. ఏ పిల్లలైతే వేడి పెనంలాగా అయిపోయి కూర్చుంటారో, అక్కడిక్కడ బుద్ధి భ్రమిస్తూ ఉంటుందో, వారికి జ్ఞానం అర్థమే కాదు. उनके लिए बाप को याद करना बड़ा मुश्किल है. అటువంటి వారు బాబాని జ్ఞాపకం చేయడం చాలా కష్టం. అందుకే
చురుకైన బుద్ధికి గుర్తు మంచిగా విన్న జ్ఞానాన్ని తను ధారణ చేసి ఇతరులకి వినిపిస్తూ ఉంటారు. మిత్రులకి, సంబంధికులకి, అందరికీ వినిపిస్తారు. బుద్ధి భ్రమించదు. వాళ్ళు యోగంలో కూర్చున్నప్పుడు మిత్ర సంబంధికులు గుర్తురారు. చురుకైన బుద్ధి కలిగిన వారు అసలు ఆవలింతలు కూడా తీయరు. ఇంట్రెస్ట్గా చదువుకుంటూ ఉన్నప్పుడు ఆవలింతలు వస్తాయా? ఇంట్రెస్ట్ లేనప్పుడే ఆవలింత వస్తుంది. దేని పట్లైనా మనకి చాలా ఇంట్రెస్ట్ ఉండి చాలా యాక్టివ్గా మైండ్ ఏకాగ్రంగా వింటూ ఉంది అంటే అసలు ఆవలింతలు రావు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తగ్గుతుందో, కొంచెం దాంట్లో ఏమీ రుచిగా అనిపించట్లేదు, సబ్జెక్ట్ అంత మంచిగా ఏమీ లేదు అనిపించినప్పుడు ఇక బోర్ ఫీల్ అవుతూ నెమ్మదిగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. అందుకే బాబా చురుగ్గా ఉన్నటువంటి వాళ్ళకైతే చదువుకునే సమయంలో ఆవలింతలు రావు. ఇక కొందరు కళ్ళు మూసుకొని వింటూ ఉంటారు కదా, వింటున్నాను అంటారు. నిద్రపోతున్నారో ఏం చేస్తున్నారో కానీ కళ్ళు మూసుకొని నేను వింటున్నాను అంటారు. ఇక అటువంటి వాళ్ళ బుద్ధిలో అయితే ఏమీ నిలవదు జ్ఞానం. వేడి పెనంలాగా అయి కూర్చుంటారు కొందరు. అంటే బాబా ఇలా జ్ఞానామృతం వేస్తూ ఉంటే ఆవిరైపోతూ ఉంటుంది. అది వేడి పెనం పైన నీళ్ళు జల్లితే ఎలా ఉంటుంది? ఒక సెకండ్లో ఆవిరైపోతుంది. సేమ్ అలాగే ఇంత మంచిగా జ్ఞానామృత ధార బాబా వినిపిస్తూ ఉంటే కూడా కొందరికి ఒక్క సెకండ్ విన్నది ఇంకొక సెకండ్లో గుర్తుండదు. అందుకే అలాంటి వారు బాబాని జ్ఞాపకం చేయడం కష్టమవుతుంది అంటున్నారు. ఓం శాంతి. ఇది తండ్రి మరియు పిల్లల యొక్క మేళ, గురు శిష్యుల యొక్క మేళ అని మాత్రం అనరు అంటున్నారు. తండ్రి పిల్లల మేళ అని అంటారు. ఇక్కడ గురువుల దృష్టి ఎలా ఉంటుంది? వీళ్ళు మా శిష్యులు అని, ఫాలోవర్స్ అని, వీళ్ళు మా జిజ్ఞాసువులు అని చెప్పుకుంటారు. వాళ్ళను కొంచెం తక్కువ దృష్టితోనే చూస్తారు. వాళ్ళు మా శిష్యులు అని చెప్పడంలో గర్వంగా చెప్తున్నట్టుగా ఉండదు. వాళ్ళు మా శిష్యులండి. శిష్యులు అంటే కొంచెం తక్కువ అండి, ఇంపార్టెన్స్ అంతా మాకే, మేమే పెద్దవాళ్ళము, వాళ్ళు మా శిష్యులే అని చెప్తారు. గురువుల దృష్టి శిష్యుల పట్ల లేదా ఫాలోవర్స్ పట్ల వాళ్ళకన్నా మా తర్వాతే వీళ్ళు అనే రకంగా ఉంటుంది తప్ప మంచిగా ప్రేమపూర్వకంగా సమాన దృష్టితో అలా ఉండదు. ఆత్మని చూడరు కదా, వారు చూసేది శరీరాలనే. మరి ఆ శిష్యులు కూడా దేహాభిమానిగానే అయి కూర్చుంటారు. వారిని తన గురువుగా భావిస్తారు, ఎదురుగా ఉన్నటువంటి వారిని. దృష్టి అయితే వీళ్ళు మా గురువులు అనే ఉంటుంది కదా. గురువు పట్ల చాలా రిగార్డ్ ఉంటుంది. బాబా టీచర్స్ డే సందర్భంగా చెప్తూ అంటున్నారు, బాబా గురువు పట్ల అందరికీ రిగార్డ్ ఉంటుంది అని. శిష్యులకైతే గురువు పట్ల చాలా రిగార్డ్ ఉంటుంది కదా. ఇక్కడైతే చాలా తేడా ఉంది. ఇక్కడ తండ్రే పిల్లలకి రిగార్డ్ ఇస్తూ ఉన్నారు. మనం రిగార్డ్ ఇవ్వడం కాదు బాబాకి, బాబానే మనకి గౌరవం ఇస్తూ ఉన్నారు. వారికి తెలుసు ఈ పిల్లలకి నేను చదివించాలి అని. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో బాబా చెప్తున్నారు. అనంతమైన హిస్టరీ జోగ్రఫీని పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. ఆ గురువుల హృదయంలో అయితే తమ పిల్లల పట్ల ఇలాంటి ప్రేమ ఉండదు. తండ్రి వద్ద పిల్లలందరికీ చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలకి కూడా తండ్రి అంటే చాలా ప్రేమ ఉంటుంది. మీకు తెలుసు కదా, బాబా మనకి సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. మరి వారు ఏం నేర్పిస్తున్నారు అనేది అర్థమైంది కదా. అర్థకల్పంగా శాస్త్రాలు మొదలైనవన్నీ వింటూ భక్తి యొక్క కర్మకాండలు చేస్తూ గాయత్రి మంత్రము, సంధ్యావందనము ఇలాంటి ఎన్నో నేర్చుకుంటూ వచ్చాం. మనం విన్నాం, వినిపించాం, నేర్పించాం. ఇవన్నీ అర్థకల్పంగా చేస్తూ వచ్చాం. ఇప్పుడు బాబా వచ్చి తన పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందైతే మనకు అసలు బాబా పరిచయమే లేదు. సర్వవ్యాపి అనేవారిని ఎవరినైనా అడగండి, పరమాత్ముడు ఎక్కడున్నారు అంటే వెంటనే సర్వవ్యాపి అంటారు. మీ దగ్గరికి వచ్చినటువంటి వారు మిమ్మల్ని అడుగుతారు, ఇక్కడ ఏం నేర్పిస్తారండి అని. అప్పుడు చెప్పండి, మేము రాజయోగం నేర్పిస్తాము అని. దీనితో మనుషుల నుండి దేవతలుగా అనగా రాజులుగా కాగలుగుతారు అని. ఇతర ఏ సత్సంగాల్లో కూడా ఇలా ఉండదు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణని ఇస్తాము అని ఎవరూ చెప్పలేరు.
దేవతలు ఉండేది సత్యయుగంలో. కలియుగంలో అయితే అందరూ మనుషులే. ఇప్పుడు మనము సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, అర్థం చేయిస్తున్నాం కూడా. దీనితో చక్రవర్తి రాజులుగా తయారవుతారు. తర్వాత పావనంగా అయ్యేందుకు మంచి యుక్తిని కూడా బాబా మనకి తెలియజేస్తున్నారు. ఇలాంటి యుక్తి ఇంకెవరు కూడా వినిపించలేరు. ఇది సహజ రాజయోగం. బాబా పతిత పావనుడు, వారు సర్వశక్తివంతుడు కూడా. వారిని జ్ఞాపకం చేయడంతో పాపాలు భస్మమవుతాయి. ఎందుకంటే ఇది యోగ అగ్ని కదా. ఇది కొత్త విషయం బాబా నేర్పిస్తూ ఉన్నారు. ఇది జ్ఞాన మార్గం. జ్ఞానసాగరుడు ఒక్క బాబాయే. జ్ఞానం, భక్తి రెండు వేరు. జ్ఞానం నేర్పించేందుకు బాబా స్వయంగా రావాల్సి వస్తుంది, ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు. భక్తి నేర్పించడానికి బాబా రావాల్సిన అవసరం లేదు, మనుషులే నేర్చేసుకుంటారు. కానీ జ్ఞానం నేర్పించడానికి మాత్రం బాబా రావాల్సి వస్తుంది, ఎందుకంటే బాబా జ్ఞానసాగరుడు. వారు స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. నేను మీ అందరికీ తండ్రిని అని. బ్రహ్మ ద్వారా మొత్తం సృష్టిని పావనంగా తయారు చేస్తున్నారు. పావన ప్రపంచం అంటే సత్యయుగం, పతిత ప్రపంచం అంటే కలియుగం. సత్యయుగం యొక్క ఆది, కలియుగం యొక్క అంతిమం. దీనిని సంగమ యుగం అంటాం. దీన్ని లీపు యుగం అని కూడా అంటారు. ఇందులో మనం జంప్ చేస్తున్నాం. ఎక్కడికి జంప్ చేస్తున్నాము? పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి జంప్ చేస్తున్నాం. అక్కడైతే మెట్లు నెమ్మదిగా క్రిందకి దిగుతూనే వస్తారు. ఎక్కడ? సత్యుగం మొదటి రోజు నుండి నెమ్మదిగా దిగుతూనే ఉంటాం. కానీ ఇక్కడ సంగం యుగంలో పైకెక్కుతూ ఉంటాం. ఇక్కడైతే మనం ఈ చీచీ ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి జంప్ చేస్తున్నాం. నెమ్మదిగా పైకి వెళ్తాం. పాత ప్రపంచాన్ని వదిలి మనం కొత్త ప్రపంచానికి వెళ్తున్నాం. ఇది బేహద్ విషయం. అంటే మనం ఒక్కరం వెళ్ళడం, ఇద్దరం వెళ్ళడం, ఒక 10 మంది వెళ్ళడం కాదు. మొత్తం ప్రపంచం అంతా పాత నుండి కొత్తగా అవుతుంది. అనంతమైన పాత ప్రపంచంలోని మనుషులందరూ పరివర్తన చెందుతారు. అంటే అందరూ షిఫ్ట్ అవుతారు. అందరం పరంధామం వెళ్ళిపోతాం. అక్కడి నుండి మళ్ళీ క్రిందకు వస్తాం. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. దానిని స్వర్గం అంటారు. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అయితే అందరూ అపవిత్రంగా ఉన్నారు. అపవిత్రంగా రావణుడే తయారు చేస్తాడు. ఇక్కడైతే అందరికీ అర్థం చేయించటం జరుగుతుంది. ఇప్పుడు ఇది రావణ రాజ్యం, పతిత ప్రపంచం, పాత ప్రపంచము అని. వాస్తవంగా రామరాజ్యం ఒకప్పుడు ఉండేది. దాన్ని స్వర్గం అని అంటారు. 84 జన్మల చక్రంలో తిరుగుతూ క్రిందకు వచ్చారు. ఈ విషయాలన్నీ మేమే చెప్పగలుగుతామని మీరు అనవచ్చు. ఎవరైతే మంచి తెలివి గలవారుగా ఉంటారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎవరి బుద్ధిలో అయితే ఈ విషయాలు అస్సలు నిలవవో వాళ్ళది బాబా ఏమనుకుంటారు? వేడి పెనం లాంటి బుద్ధి అనుకుంటారు. ఎందుకంటే అస్సలు ఒక్కటి కూడా అర్థం కాదు వాళ్ళ బుద్ధిలో. బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. అసలు అటెన్షన్తో వినరు. అంటారు కదా, ఇంకా వీళ్ళు వేడి పెనంలాగా ఉన్నారు అని. సన్యాసులు కూడా కథ వినిపించే సమయంలో కొందరు కునికిబాట్లు తీస్తూ నిద్రపోతూ, కొందరు ఆవలింతలు తీస్తూ, కొందరేమో అటెన్షన్గా వింటూ ఉంటారు. అందుకే వాళ్ళు కూడా వినిపిస్తూ అకస్మాత్తుగా ప్రశ్న అడుగుతారంట. ఏం విన్నారు చెప్పండి, ఇప్పటివరకు ఏం చెప్పాను చెప్పండి అని. బాబా కూడా ఇలాంటివన్నీ ఎన్నో అటెండ్ అయ్యారు. అంటే భక్తి మార్గంలో సత్సంగాలు బాగా వింటూ వచ్చారు కదా, అన్నీ చూస్తారు. శివబాబా కూడా పిల్లలు ఎవరు కూడా వేడి పెనంలాగా కూర్చోలేదు కదా అని గమనిస్తారు. మంచి చురుకైన బుద్ధిగల పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చదువుకుంటున్న సమయంలో ఆవలింతలు తీయరు. స్కూల్లో ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోవడం జరగదు. అయినా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమైనా లాభం ఉంటుందా? ఏమీ లేదు. అసలు జ్ఞానం ఏమీ అర్థమే కాదు. ఎవరైనా వినడం కన్నా చూడడాన్నే ఇష్టపడతారు కదా, ఎందుకంటే చూసింది మర్చిపోలేరు. విన్నదైతే కేవలం చెవులు మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటాయి, విన్నది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ కళ్ళు, మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ మనం వింటే, చూస్తూ వింటే అది బాగా స్మృతిలో ఉంటుంది.
మరి అలాంటిది వచ్చేసి ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటే లాభం ఉందా ఏమైనా? లేదు. బాబాని జ్ఞాపకం చేయాలి. ఎవరైతే కళ్ళు మూసుకొని కూర్చుంటారో వాళ్ళు బాబాని జ్ఞాపకం చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇంకా పాపాలు ఎలా తొలగిపోతాయి? చురుకైన బుద్ధి కలిగిన వారైతే మంచి రీతిగా ధారణ చేసి ఇతరులకు కూడా వినిపించాలనే అభిరుచితో ఉంటారు. జ్ఞానం లేదనుకోండి, బుద్ధి మిత్ర సంబంధికుల వైపు భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడైతే బాబా అంటారు మీరు అన్నింటినీ మరిచిపోవాలి అని. అంతిమంలో ఇంకేది మీకు గుర్తు రాకూడదు. బాబా సన్యాసులు మొదలైన వారిని కూడా చాలామందిని చూశారు. పక్కా బ్రహ్మజ్ఞానీలు ఎవరైతే ఉంటారో వారు ఉదయమే మేల్కొని బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తూ చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారంట. అంటే అలా చాలా మంచి ఏకాగ్రంగా బ్రహ్మ మహాతత్వం యొక్క స్మృతిలోనే ఉంటూ శరీరాన్ని విడిచిపెడతారు. వారి నుండి శాంతి ప్రవాహం చాలా చుట్టూ దూరం వరకు వ్యాపిస్తుంది. ఇంకా బ్రహ్మతత్వంలోనే లీనమైపోయారు అని చెప్పుకుంటారు అలాంటి వాళ్ళ గురించి. ఎవరు లీనమైతే అవ్వరు, కానీ అలాంటి వారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు శాంతి యొక్క తరంగాలు బాగా వ్యాపిస్తాయి. అంటే నార్మల్ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితేనే శాంతి వ్యాపిస్తుంది. అటువంటిది ఒక మంచి బ్రహ్మజ్ఞాని, చాలా మంచి తపస్వీలు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు చుట్టూ వాతావరణంలో చాలా శాంతి ఏర్పడుతుంది. మళ్ళీ వెళ్ళి తల్లి గర్భంలో జన్మ తీసుకుంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, వాస్తవంగా మహాత్మా అని శ్రీకృష్ణుడినే అనాలి. మనుషులైతే అర్థం తెలియకుండా ఎంతోమందికి మహాత్మా అని టైటిల్ ఇచ్చారు. యాక్చువల్గా పవిత్రంగా ఉన్నవారిని మహాత్మా అని అంటారు, కానీ పవిత్రత ధారణ లేకపోయినా ఎంతోమందికి ఆ టైటిల్ ఇచ్చేస్తూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వికారి, కానీ వారేమీ సన్యాసి కాదు, దేవత. శ్రీకృష్ణుడేమి ఒక సాధు సన్యాసి కాదు, వారు దేవత. సన్యాసి అనడం లేక దేవత అనడం ఈ రెండిటికి తేడా ఉంది కదా, సన్యాసి అనడానికి దేవత అనడానికి. మరి దేవతగా ఎలా అయ్యారు? సన్యాసి నుండి దేవతగా అయ్యారు. అనంతమైన సన్యాసం ముందు జన్మలో తీసుకున్నారు కాబట్టి తర్వాత జన్మలో శ్రీకృష్ణుడిగా దేవతగా తయారు కాగలిగారు. మరి దీని అర్థం బాబా మనకి తెలియజేస్తున్నారు. వాస్తవంగా హద్దు సన్యాసం చేసేవారు ఉంటారు, ఇక్కడైతే బేహద్దు సన్యాసం విషయం బాబా చెప్తున్నారు. హద్దులో పునర్జన్మలు తీసుకుంటారు వికారాలతో. బేహద్దు యజమానిగా అయితే వారు కాలేరు, రాజా రాణిగాను కాలేరు, ఎందుకంటే వారి ధర్మమే వేరు, నివృత్తి మార్గం వారిది. సన్యాసుల ధర్మము దేవీ దేవత ధర్మమేమీ కాదు. బాబా అంటారు, నేను అధర్మాన్ని వినాశనం చేసి దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేస్తున్నాను. వికారాలు కూడా అధర్మమే కదా, అందుకే బాబా అంటారు వీటన్నిటి యొక్క వినాశనము ఒకే ధర్మం యొక్క స్థాపన చెయ్యడానికి నేను రావాల్సి వస్తుంది. భారతదేశంలో ఎప్పుడైతే సత్యుగం ఉండేదో అప్పుడు ఒకటే ధర్మం ఉండేది. అక్కడ ధర్మం 4 పాదాలు ఉండేది. తర్వాత ధర్మం కాస్త తగ్గుతూ అధర్మం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మీరు తిరిగి దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. ఎంత పురుషార్థం మనం చేస్తే అంతే పదవిని పొందుతాం. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. అందులోనూ ఎంతైతే మీరు లేస్తూ కూర్చుంటూ బాబా స్మృతిలో ఉండే అభ్యాసాన్ని పక్కా చేసుకుంటారో, ఎందుకంటే భక్తులు కూడా ఉదయమే మేలుకొని ఏకాంతంలో కూర్చొని మాల జపం చేస్తూ ఉంటారు. నడుస్తూ తిరుగుతూ కూడా, లెగుస్తూ కూర్చుంటూ కూడా ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. నారాయణ అనుకుంటూ లేస్తారు, కూర్చునేటప్పుడు లేచేటప్పుడు నామస్మరణ చేసుకుంటారు. ఏ పని చేస్తూ ఉన్నా కూడా. మరి మీరెంత చేయాలి? మనమైతే ఇంకా ఎక్కువ చెయ్యాలి కదా మరి. అందుకే బాబా నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఈ అభ్యాసం చేయండి అంటున్నారు. రోజంతటి యొక్క లెక్కను మీరు తీయండి. ఫలానా సమయంలో ఇంత స్మృతిలో ఉన్నాను, రోజంతట్లో ఇంత స్మృతిలో ఉండగలిగాను. ఇలా టోటల్ రోజంతలో బాబా స్మృతి ఎంత సమయం ఉంది అనేది మీరు నోట్ చేయగలగాలి. వాళ్ళైతే కేవలం ఉదయం మేల్కొని మాల జపిస్తారు. కొందరైతే సత్యమైన భక్తులుగానే ఉండరు, ఊరికి అలా
ఏదో కోరిక పూర్తి చేసుకోవడానికి, లేదా వాళ్ళు అనుకున్నటువంటిది పూర్తవ్వాలి అని చెప్పేసి ఇన్నిసార్లు చేయాలి కదా అని ఇంకా గబగబా చేసేస్తూ ఉంటారు, మాల జపం చేస్తూ ఉంటారు. కొందరి బుద్ధి బయట ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. ఇది జ్ఞానం, దీంతో మీకు చాలా లాభం ఉంటుంది. మీరు ఈ జ్ఞానంలో ఏకాగ్రంగా కూర్చోవాలి. మీరు ఉన్నతి కళలో ఉన్నారు. బాబా గడియ గడియ చెప్తారు మన్మనా భవ అని. గీతలోని పదాలు ఇవి, కానీ దీని అర్థం కూడా ఎవ్వరూ చెప్పలేరు. వాళ్ళకి అసలు జవాబు ఇవ్వడమే రాదు. వాస్తవంగా అర్థం కూడా మీది రాసి ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహం యొక్క అన్ని ధర్మాలని వదిలి నిరంతరం నా స్మృతిలో ఉండండి అని. అంటే మన్మనాభవ అనగా అర్థం అని ఇది మొత్తం రాయాలి. భగవాను వాచ కదా. కానీ ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ ఉండట్లేదు. వాళ్ళు భగవాను వాచ అనగానే శ్రీకృష్ణ భగవాను వాచ అనుకుంటారు. మరి వారైతే దేహదారి పునర్జన్మల్లో వచ్చేటువంటి వారిని భగవంతుడని ఎలా అనగలుగుతాం? భగవంతుడంటే పునర్జన్మ రహితుడు కదా. మరి సన్యాసులు మొదలైనటువంటి వారెవరిది కూడా తండ్రి పిల్లల దృష్టి అయితే ఉండదు. వాళ్ళు గురు శిష్యులుగానే చూస్తారు, ఫాలోవర్స్ని చూస్తున్నానని అనుకుంటారు. కానీ వీళ్ళంతా నా పిల్లలు అని పిల్లలని సంబోధిస్తూ మాట్లాడతారా? అలా ఉండదు. ఇక్కడ మాత్రమే ఇది ప్రవృత్తి మార్గం యొక్క ప్రేమ బాబా చూపిస్తారు పిల్లలందరిపైన. భలే గాంధీజీని బాపూజీ అని అంటారు, కానీ తండ్రి పిల్లల సంబంధం అయితే ఎవరికీ లేదు కదా. గాంధీజీ ఎవరికైనా బాపుగా ఈ వారసత్వాన్ని ఇస్తారా? ఎవరికి ఇవ్వలేరు కదా. వారు సాకారంగా ఉండి వెళ్ళారు. మీకైతే బాబా అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరంలో ఏ తండ్రి అయితే కూర్చున్నారో వారిని బేహద్ బాపూజీ అంటారు. ఎవరిని? శివబాబాని. లౌకిక మరియు పారలౌకిక ఇద్దరు తండ్రుల యొక్క వారసత్వం మీకు లభిస్తుంది. బాపూజీ నుండి అయితే ఏ వారసత్వము ఎవరికి లభించదు. గాంధీ గారి నుండి ఎవరికైనా వారసత్వం లభించిందా? లేదు. మంచిది. భారతదేశం యొక్క రాజధాని తిరిగి లభించింది, కానీ వారసత్వం అయితే లభించలేదు కదా. అంటే పరాయి వాళ్ళ పాలన నుండి ముక్తిని కలిగించగలిగారు గాంధీజీ గారు, అంతేగాని ఎవరికి వారసత్వం అయితే ఇవ్వలేరు కదా. సుఖం అయితే లభించాలి కదా. మరి వారసత్వాలు రెండు ఉంటాయి. ఒకటి హద్దులోని తండ్రి యొక్క వారసత్వం, రెండవది అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వం. బ్రహ్మ నుండి ఎవరికి ఎలాంటి వారసత్వం లభించదు. భలే మొత్తం సృష్టిలోని ప్రజలందరికీ ఆయన తండ్రి, ప్రజాపిత. కానీ అతని నుండి ఏమి ఈ ప్రజలందరికీ వారసత్వం దొరకదు. పిత అని అంటామే తప్ప వారిని పితతో పాటుగా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు. వారే స్వయంగా చెప్తున్నారు, నా ద్వారా మీ ఎవ్వరికి ఏ వారసత్వం లభించదు అని. మరి వారు స్వయమే చెప్తున్నారంటే వారసత్వం లభించదు అని. మరి జ్ఞాపకం ఎవరిని చేయాలి? శివబాబాను. ఆ బాపూజీ నుండి మనకి వారసత్వం లభిస్తుంది, శివబాబా బాపూజీ. ఈ బాపూజీ నుండి ఏది లభించదు. కేవలం ఆంగ్లేయులు వెళ్ళిపోయారు అంతే. మరి ఇప్పుడేముంది చూస్తే సమస్యలన్నీ సమాప్తమైపోయాయా? బ్రిటిష్ వారిని తరిమేసిన తర్వాత మన దేశంలోని వాళ్ళే కొట్లాడుకోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళే ఒకరినొకరు హింసించుకోవడం చేస్తున్నారు. అంతకుముందు పరాయి వాళ్ళు చేశారు, ఇప్పుడు సొంత వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాల నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు, పికెటింగ్ స్ట్రైక్లు చేస్తూ ఉంటారు. ఎన్ని అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరి భయం ఉండట్లేదు. పెద్ద పెద్ద ఆఫీసర్లను కూడా చంపేస్తున్నారు. సుఖానికి బదులుగా చాలా దుఃఖం ఉంది. మరి అనంతమైన తండ్రి కూడా ఇక్కడే వచ్చారు. బాబా అంటారు, మొట్టమొదట మీకు నిశ్చయం ఉండాలి, మేమాత్మలం శరీరం కాదు అని. బాబా మనల్ని అడాప్ట్ చేసుకున్నారు. మనము బాబాకు దత్తత తీసుకోబడినటువంటి పిల్లలం. బాబా అర్థం చేయించారు. జ్ఞాన సాగరుడు వచ్చారు. సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇతరులెవరూ అర్థం చేయించలేరు.
బాబా అంటారు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలని మరిచి నిరంతరం నా స్మృతిలో ఉండండి. తప్పనిసరి సతో ప్రధానంగా అవ్వాలి. ఇది మీకు తెలుసు కదా, పాత ప్రపంచం యొక్క వినాశనం ఖచ్చితంగా జరిగేదే ఉంది. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇక్కడ ఎన్ని కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు పాపులేషన్ 800 crores ప్లస్ ఉన్నారు. అంతమంది కేవలం 9 లక్షలకు కుదించబడతారు. అంటే ఇన్ని కోట్ల మంది ఆత్మలు ఏమవుతారు, మరి ఎక్కడికి వెళ్తారు? ఇంతమందికి అడ్రస్ ఇల్లు పరంధామమే. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ అన్ని విషయాలు ఉన్నాయి. ఆత్మలన్నీ తమ ఇంటికి పరంధామం వెళ్తాయి అని. ఇక్కడికి మళ్ళీ పాత్ర వహించేందుకు వస్తాయి. ఆత్మను యాక్టర్ అంటారు. ఆత్మ పాత్ర వహిస్తుంది. దేనితో? శరీరంతో. ఆత్మకు ఇంద్రియాలు కావాలి కదా. ఆత్మ ఎంత చిన్నది, 84 లక్షల జన్మలు అని అంటారు. కానీ అన్ని లక్షల జన్మలైతే ఆత్మ తీసుకోదు. ఒకవేళ 84 లక్షల జన్మలు తీసుకుంటే మళ్ళీ పాత్రను ఎలా పోషించగలుగుతుంది? జ్ఞాపకమే చేయలేదు కదా. స్మృతి నుండి బయటకు వెళ్ళిపోతారు. లక్షల సంవత్సరాల విషయాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. చేయగలరా? అసలు మీ మైండే ఎగిరిపోతుంది అంటున్నారు బాబా. 84 జన్మల విషయం అంటే ఓకే, అంతేగాని లక్షల సంవత్సరాలది అంటే ఎవరికీ గుర్తుండదు. 84 జన్మలదే గుర్తులేదు, గత జన్మదే గుర్తులేదు, ఈ జన్మవి కూడా అన్నీ గుర్తులేవు. ఇక లక్షల సంవత్సరాల మాట అసలు చెప్పనే చెప్పొద్దు. అన్నీ మర్చిపోతూ ఉంటారు ఊరికే. ఇప్పుడు పిల్లలు, మీకు తెలుసు కదా, మీరు తండ్రిని జ్ఞాపకం చేసి తప్పనిసరి పవిత్రంగా అవ్వాలి. యోగ అగ్నితోనే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇది కూడా మీకు నిశ్చయం ఉంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని మేము కల్పకల్పం తీసుకుంటూ వచ్చాము అని. మరి ఇప్పుడు స్వర్గవాసిగా అవ్వడానికి తండ్రి నిరంతరం స్మృతిలో ఉండండి అని చెప్తున్నారు. ఎందుకంటే నేనే పతిత పావనుణ్ణి, మీరు నన్నే పిలిచారు, అందుకే నేను వచ్చాను పావనంగా చేయటానికి. పావనంగా ఉండేది దేవతలు, పతితంగా ఉండేది మనుష్యులు. పావనంగా అయి తర్వాత శాంతిధామానికి వెళ్ళాలి. మీరు శాంతిధామానికి వెళ్ళాలని అనుకుంటున్నారా? ఉందా శాంతిధామం వెళ్ళాలని? లేకపోతే సుఖధామానికి వెళ్ళాలనుకుంటున్నారా? శాంతిధామానికి వెళ్ళి తర్వాత సుఖధామానికి రావాలనుకుంటున్నారు కదా. సన్యాసులు ఏమంటారు? సుఖం కాకిరెట్టతో సమానం అంటారు. మాకు శాంతి కావాలి, ఈ సుఖంని మేము నమ్మము, సుఖంలో ఏమీ సుఖం లేదు, శాంతి కావాలి అని అంటారు. ఎందుకంటే వారు సత్యుగంలో ఏమీ పాత్ర వహించారు. వాళ్ళ పాత్రే లేదు సత్యత్రేతాయుగాల్లో, అందుకని వాళ్ళకి సుఖం రుచి తెలియదు. సత్యయుగంలో పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గం యొక్క ధర్మం ఉంటుంది. దేవతలు నిర్వికారిగా ఉండేవారు. వారే పునర్జన్మలను తీసుకుంటూ పతితంగా అయిపోయారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నిర్వికారిగా తయారవ్వాలి. నిర్వికారిగా, కంప్లీట్, ఒక్క వికారం కూడా లేకుండా తయారవ్వాలి. స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే నన్ను జ్ఞాపకం చేయండి. అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి, పుణ్యాత్మగా అవుతారు. తర్వాత శాంతిధామం సుఖధామానికి వెళ్తారు. అక్కడ శాంతి సుఖము అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే ఇది దుఃఖధామం. మళ్ళీ తిరిగి బాబా వచ్చి సుఖధామం యొక్క స్థాపన చేస్తున్నారు, దుఃఖధామాన్ని వినాశనం చేస్తున్నారు. చిత్రాలు కూడా మీ ఎదురుగా ఉన్నాయి. చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు అని అడగండి. ఇది కలియుగ అంతిమం, వినాశనం ఎదురుగా ఉంది. మిగతాది ఇంకా ఏదో కొద్దిపాటి ముక్క మిగిలి ఉంది అంటున్నారు. ఆల్రెడీ వినాశనం తాండవిస్తూ ఉంది. మొత్తం ప్రళయ తాండవం చూస్తే మొత్తం విశ్వంలో ప్రకృతి వైపు నుండి కూడా ఎన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం. ఏ ఖండాలు మిగలవు ఇంకా. మొత్తం వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది పాఠశాల. భగవాను వాచ మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇది కలియుగం. మళ్ళీ సత్యయుగానికి వెళ్ళాలి. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. ఒకటేమో బాబా స్మృతిలో ఉండాలి,
ఎందుకంటే ఇది అవ్యభిచారి స్మృతి, ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. దీనిని అవ్యభిచారి స్మృతి అని అంటారు. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. మీరు శాంతిధామం నుండి వచ్చారు, మళ్ళీ శాంతిధామానికి వెళ్ళాలి. అక్కడ పతితులెవరూ వెళ్ళడానికి ఉండదు. తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ పావనంగా అయి మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ఇది మంచి రీతిగా మీరు గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు ఇన్ని చిత్రాలు ఏమైనా ఉండేవా? అసలు ఏ చిత్రాలు లేకుండానే షార్ట్లో బాబా అర్థం చేయించేవారు. బాబాయ్తో ఒక పేపర్ పెన్సిల్ తీసుకొని పిల్లలకు బొమ్మలు గీస్తూ మరి నువ్వు ఆత్మ, ఈ శరీరం కాదు, శరీరం ఒక కార్ లాంటిది, ఇందులో ఆత్మ డ్రైవర్ అని అలా అర్థం చేయించేవారు. ఇన్ని పుస్తకాలే లేవు, అసలు చిత్ర ప్రదర్శిని సెట్టే లేదు. దాదీలందరూ ఎప్పుడైతే 1936లో జ్ఞానంలో వచ్చారో అప్పుడు ఏమీ లేవు కదా. కేవలం బాబా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు అంతే. చిత్రాలు లేకుండా కూడా షార్ట్ కట్లో అర్థం చేయించడం జరుగుతుంది. ఈ పాఠశాలలో మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. ఇది ఉన్నదే కొత్త ప్రపంచం కొరకు కొత్త జ్ఞానం. ఇది బాబానే ఇస్తారు. మరి తండ్రి దృష్టి అంతా కూడా పిల్లలపైనే ఉంటుంది. ఎందుకంటే తండ్రి టీచర్ అయి చదివిస్తున్నారు కదా తన పిల్లలకి. ఆత్మలకే బాబా చదివిస్తూ ఉన్నారు. మీరు అర్థం చేసుకుంటున్నారు, అనంతమైన తండ్రి మాకు చదివిస్తున్నారు, వారి పేరే శివబాబా అని. కేవలం బాబా అనడంతో కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే బాబాలు ఎంతోమంది ఉన్నారు కదా. మున్సిపాలిటీ మేయర్ని కూడా బాబా అంటారు, అంటే మేయర్ని సిటీ ఫాదర్ అంటారు. నా పేరు శివ కావున నన్ను శివబాబా అనండి అంటారు. నేను ఈ రథం ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను. వీరి ద్వారా మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇతన్ని కూడా అడాప్ట్ చేసుకున్నాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. ఇతడికి కూడా నా ద్వారానే వారసత్వం లభిస్తుంది. ఎవరికి? బ్రహ్మ బాబాకు కూడా. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి జంప్ ఇచ్చే సమయం ఇది. కాబట్టి పాత ప్రపంచంతో అనంతమైన సన్యాసం చేయాలి. దీన్ని బుద్ధితో మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, చదువు పైన పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి. స్కూల్లో కళ్ళు మూసుకొని కూర్చోవడం ఇది నియమం కాదు. అటెన్షన్ ఇవ్వాలి. చదువుకుంటున్న సమయంలో బుద్ధి అటు ఇటు భ్రమించకూడదు, ఆవలింతలు రాకూడదు. ఏది వింటారో దానిని ధారణ చేస్తూ ఉండాలి. బాబా ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు జంప్ చేసేటువంటి టైం వచ్చింది ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి. మరి అనంతమైన సన్యాసం చేయాలి, బుద్ధితో అన్నీ మర్చిపోండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో చదువుకోవడంలో అటెన్షన్ విషయాలు చెప్తున్నారు. ఆవలింతలు రావద్దు, బుద్ధిని భ్రమించకూడదు, కళ్ళు మూసుకోకూడదు, వింటూ వింటూ ధారణ చేయాలి అంటున్నారు. वरदान, रूहानी नशे द्वारा पुरानी दुनिया को भूलने वाले स्वराज्य सो विश्व राज्याधिकारी भव। ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచాన్ని మరిచిపోయేటువంటి స్వరాజ్య మరియు విశ్వరాజ్యాధికారి భవ. వివరణ, సంగమ యుగంలో ఎవరైతే తండ్రి యొక్క వారసత్వానికి అధికారిగా ఉంటారో వారే స్వరాజ్య మరియు విశ్వరాజ్య అధికారిగా అవుతారు. ఈరోజు స్వరాజ్యం ఉంది, రేపు విశ్వరాజ్యం ఉంటుంది. ఇది
ఈరోజు మరియు రేపటి యొక్క విషయం, నేడు మరియు రేపటి విషయం. ఇటువంటి అధికారి ఆత్మలు ఆత్మిక నశలో ఉంటారు మరియు నశ పాత ప్రపంచాన్ని సహజంగా మరిపింపజేస్తుంది. అధికారులు ఎప్పుడు ఏ వస్తువు లేక వ్యక్తి సంస్కారాలకు ఆధీనం అవ్వరు. వారిని హద్దు విషయాలు విడిచిపెట్టడం కాదు, కానీ స్వతహాగా వాటి నుండి ముక్తులుగా ఉంటారు. స్లోగన్: हर सेकंड, हर श्वास, हर खजाने को सफल करने वाले ही सफलता मूर्त बनते हैं. ప్రతి సెకండ్, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసేవారే సఫలతామూర్తులుగా అవుతారు. ప్రతి సెకండ్, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసేవారే సఫలతామూర్తులుగా అవుతారు. శ్వాసల పైన అటెన్షన్ ఇవ్వాలా, లేకపోతే సమయం పైన అటెన్షన్ ఇవ్వాలా, సంకల్పాల పైన అటెన్షన్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక చైన్, మూడిటికి కనెక్టివిటీ ఉంది. కానీ మనం సంకల్పాల పైన అటెన్షన్ ఇస్తే శ్వాసలు సఫలమవుతాయి, సమయం సఫలమవుతుంది. ప్రతి సంకల్పం మనం చేసేది శ్రేష్ఠ సంకల్పం చేస్తూ ఉన్నాం అనుకోండి, అలా అన్ని ఖజానాలు సఫలమైపోతాయి, సఫలతామూర్తులుగా అవుతాం. ఈరోజు స్వమానం: నేను స్వరాజ్యాధికారి, సో విశ్వరాజ్యాధికారి ఆత్మను. స్వరాజ్యాధికారి మరియు విశ్వరాజ్యాధికారి ఆత్మను. ఓం శాంతి.